A very good morning to one and all. Welcome to lecture 10. In the last class, we have discussed a few concepts, basic concepts related to the gates. Once again, let us recapitulate before going to this class. Okay, in the last class, we have discussed that what gates are nothing but the elements which are used to transmit the power between two parallel shafts. Not only for two parallel shafts, we can also transmit the power between the shafts which may be parallel to each other or perpendicular or neither parallel nor perpendicular, and we have gone through various classifications and we have checked how the power is transmitted between two shafts. With reference to always, it is not possible to represent the gears with teeth. That's why instead of gears, generally we represent with two circles which are called as pitch circles, and we have gone through various classifications related to these gears, and we have classified the gears into various categories like spur gear, helical gear, double helical gear, bevel gear and spiral gears. ఎప్పుడు చెప్తాం మనం స్పర్ గేర్ అనేసి? ఇఫ్ షాఫ్ట్ యొక్క యాక్సిస్కి గేర్ టీత్ రెండు ఒకదానికి ఒకటి ప్యారల్గా ఉన్నట్టయితే అటువంటి గేర్స్ని ఏమని పిలుస్తాం మనం? స్పర్ గేర్స్ అని పిలుస్తాము. షాఫ్ట్ యొక్క యాక్సిస్కి ఇంక్లైన్డ్గా ఉన్నట్టయితే దాన్ని ఏమని పిలుస్తాము? గేర్ టీత్ ఇంక్లైన్డ్గా ఉంటే హెలికల్ గేర్స్ అని పిలుస్తాము. టూ సైడ్స్ ఇంక్లినేషన్ ఉంది షాఫ్ట్ యాక్సిస్కి అంటే దాన్ని ఏమని పిలుస్తాం? డబుల్ హెలికల్ గేర్స్. జనరలీ దీస్ స్పర్ గేర్స్ అండ్ హెలికల్ గేర్స్ దేనికి యూస్ చేస్తాము? టూ ప్యారలల్ షాఫ్ట్స్ మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి యూస్ చేస్తాం. ఇక్కడ స్పర్ గేర్స్తో కంపేర్ చేస్తే హెలికల్ గేర్స్ అడ్వాంటేజెస్ అని చెప్పుకున్నాం. బికాజ్ స్పర్ గేర్స్ ఎలా ఉంటాయి, మనకు షాఫ్ట్ యొక్క యాక్సిస్కి గేర్ టీత్ అన్ని ప్యారల్గా ఉండడం వల్ల టూ గేర్స్ ఎప్పుడైనా మెష్ అయితే ఏమవుతుంది, మనకు ఇంటర్లాకింగ్ జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇంటర్లాకింగ్ జరగకోకుండా ఆర్ వేర్ అండ్ టేర్ ఎక్కువ జరగకోకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దీస్ హెలికల్ గేర్స్. అంటే instead of keeping all the gate teeth parallel to the axis, just we may keep some inclination to the axis. Such type of gates are called helical gates. అందులో two sides inclination ఉంటాయి, double helical gates. This is the figure in the last class which we have discussed. Two shafts ఒకదాని యొక్క యాక్సిస్ ఇంకొకటి ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుంటే టూ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మధ్య మనకు పవర్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే అటువంటి దానికి ఏం యూస్ చేస్తాం మనం? బెవల్ గేట్స్. నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ యాక్సిస్ ఆఫ్ షాఫ్ట్స్ ఉన్నప్పుడు మనం ఏం యూస్ చేస్తాం? స్పైరల్ గేట్స్ అని చెప్పుకున్నాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ గాన్ త్రూ ది సెకండ్ క్లాసిఫికేషన్ దట్ అకార్డింగ్ టు టైప్ ఆఫ్ గేరింగ్, ఇంటర్నల్ గేరింగ్ అని చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ గేరింగ్. ఎక్స్టర్నల్ గేట్స్ ఆర్ యూస్డ్ టు ట్రాన్స్మిట్ ద పవర్ బిట్వీన్ two shafts in different direction, whereas internal gears are used to transmit the power between two shafts in same direction. అంటే ఒకటి ఎక్స్టర్నల్ పెరిఫరీ, రెండింటి యొక్క ఎక్స్టర్నల్ పెరిఫరీ మీద మనం గేర్ టీత్ ఆర్ గేర్ ప్రొఫైల్ని డిజైన్ చేసి రెండింటి మధ్య పవర్ ట్రాన్స్మిషన్ చేయగలిగితే ఎక్స్టర్నల్ పెరిఫరీస్ కాంటాక్ట్ ఉంటూ అటువంటి వాటిని ఏమన్నాం? ఎక్స్టర్నల్ గేరింగ్. ఒకదానికి ఎక్స్టర్నల్ పెరిఫరీ మీద టీత్ ఉండి ఇంకొక దానికి ఇంటర్నల్ పెరిఫరీ మీద గేర్ టీత్ ఉంటూ పవర్ ట్రాన్స్మిషన్ చేయగలిగితే అటువంటి వాటిని ఏమని పిలిచాం మనము? ఇంటర్నల్ గేరింగ్. అలా కాకుండా ఇక టూ గేట్స్ రెండు ఒకదానికొకటి లైన్ ఆర్ పాయింట్ కాంటాక్ట్లో ఉంటేనే మనకి ఏమవుతుంది? పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇప్పుడు టూ గేర్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే పెద్ద గేర్ని ఎప్పుడు ర్యాక్ అని పిలుస్తాం, చిన్న గేర్ని పీనియన్ అంటాం. ఇప్పుడు ర్యాక్ యొక్క దట్ ఈస్ నథింగ్ బట్ లార్జర్ గేర్ వీల్. ర్యాక్ ఈస్ నథింగ్ బట్ ఆల్వేస్ లార్జర్ గేర్ వీల్. ఇఫ్ ది రేడియస్ ఆఫ్ లార్జర్ గేర్ వీల్ ఆర్ ర్యాక్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు ఇన్ఫినిటీ వరకు తీసుకెళ్తే ఇట్ బిహేవ్స్ లైక్ ఏ స్ట్రైట్ లైన్. అంటే ఒక స్ట్రైట్ పాత్ లాగా క్రియేట్ అవుతుంది. ఎప్పుడు మనం ర్యాక్ యొక్క రేడియస్, ఆ గేర్ యొక్క రేడియస్ ఆర్ పిచ్ సర్కిల్ రేడియస్ని ఇన్ఫినిటీ వరకు తీసుకెళ్తే అటువంటిది స్ట్రైట్ లైన్గా ఎలా తయారవుతున్నది? ఇట్ బిహేవ్స్ లైక్ ఏ స్ట్రైట్ లైన్. దేర్ ఫోర్ వీ కెన్ ట్రాన్స్మిట్ ద పవర్ బిట్వీన్ టూ షాఫ్ట్స్. ఎలాగంటే ఒకటి వీ కెన్ కన్వర్ట్ రోటరీ మోషన్ ఇంటూ రెసిప్రోకేటరీ మోషన్ ఆర్ రెసిప్రోకేటరీ మోషన్ ఇంటూ రోటరీ మోషన్ ఆర్ ట్రాన్స్లేటరీ మోషన్. ఇక్కడ చూడొచ్చు ర్యాక్ అనేది. అంటే దిస్ ఇస్ బిగ్గర్ గేర్ యొక్క రేడియస్ని ఇన్ఫినిటీ వరకు తీసుకెళ్తే ఇది ఎలా it behaves like a straight line. Wherever if you move this rack, this pinion tends to rotate. That means here we are converting translatory motion into rotary motion or rotary motion into translatory motion. ఇది ఎలా తయారైంది అంటే జనరల్గా టూ గేర్స్, పెద్ద గేర్ని మనం ర్యాక్ అంటాము, చిన్న గేర్ని పీనియన్ అంటాం. రెండింటిని డిఫరెన్స్ చేసి చూపించడానికి. సో యాజ్ టు డిఫరెన్షియేట్ బోత్ ద గేర్స్, ద బిగ్గర్ గేర్ విల్ బి కాల్డ్ యాజ్ ర్యాక్ అండ్ వెరస్ స్మాలర్ గేర్ విల్ బి కాల్డ్ యాజ్ pinion. If the radius of rack is extended up to infinity, it behaves like a straight line. Therefore already some gate tooth will be plotted on the circle. Therefore it behaves like a toothed straight line. Therefore by that we can transmit the relative motion from
we can transmit the relative motion of translatory motion to rotary motion or rotary motion to translatory motion by means of this rack and pinion mechanism, which can be shown in the figure. And now ఇప్పుడు గేర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయనే చూసాం. నౌ లెట్ us see what are the terms used in the గేర్స్. గేర్ డిజైన్ చేయాలి అంటే మనకు దాంట్లో టర్మినాలజీ అనేది తెలియాలి. ఇష్టానుసారం గేర్స్ని డిజైన్ చేసాము అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రాన్స్మిట్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ వన్ షాఫ్ట్ టు అదర్ షాఫ్ట్. దట్ మీన్స్ ఆల్వేస్ ద టూ గేర్స్ షుడ్ బి మెష్డ్ విత్ ఈచ్ అదర్ అట్ సర్టెన్ పాయింట్, మెయింటైనింగ్ సమ్ పాయింట్ కాంటాక్ట్ ఆర్ లైన్ కాంటాక్ట్. రెండు గేర్స్ మధ్య లైన్ కాంటాక్ట్ ఆర్ పాయింట్ కాంటాక్ట్ ఉంటూ రెండింటిని ప్రాపర్గా మనకు మెష్ అయితేనే మనకు టూ షాఫ్ట్స్ మధ్య మనకు పవర్ ట్రాన్స్మిషన్ చేయగలము. అది ప్రాపర్గా పవర్ ట్రాన్స్మిషన్ చేయాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ డిజైనింగ్ మీద మనకు అవగాహన ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ది నామన్క్లేచర్ రిలేటెడ్ టు ది డిజైన్ ఆఫ్ ఏ గేర్. నామన్క్లేచర్ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ గేర్స్. నో యాజ్ యూ అబ్జర్వ్ హియర్, ఇక్కడ మనకు టూ గేర్ టీత్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఈ టూ గేర్స్ దేని మీద మౌంట్ చేస్తాం మనము? జనరలీ ఒక సర్క్యులర్ డిస్క్ మీదనైనా మనం గేర్స్ రెండింటిని ప్లాట్ చేసుకునేది. హియర్ ఆల్వేస్ ద గేర్స్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, జనరలీ ద గేర్స్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. ఆ సర్కిల్ పైనే కదా మనకు టీత్ని ప్లాట్ చేసుకుంటాము. అంటే ఈ సర్కిల్స్ని మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే యాజ్ యూ అబ్జర్వ్ హియర్ సమ్ డాటెడ్ లైన్స్ చూడండి రెడ్ కలర్లో ఉన్నాయి. అబ్జర్వ్ ది ఫిగర్ ప్రాపర్లీ. అబ్జర్వ్ ది ఫిగర్ ప్రాపర్లీ. దట్ మీన్స్ హియర్ యూ కెన్ సీ ద ఫస్ట్ వన్. అంటే ఈ గేర్ టీత్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళామంటే ఒక సర్కిల్ అయినా. హియర్ ఇన్ ద టోటల్ సర్కిల్ వీ హ్యావ్ కన్సిడర్డ్ ఓన్లీ టూ గేర్ టీత్. టోటల్ సర్కిల్లో మనం టూ గేర్ టీత్ని ఒకటే తీసుకున్నాం. సో హ్యాస్ టు అండర్స్టాండ్ ది టర్మ్స్ ఆర్ టర్మినాలజీ యూజ్డ్ ఇన్ ది గేట్స్ ఆర్ నామన్క్లేచర్ ఆఫ్ ది గేట్స్. ఇక్కడ ఓన్లీ టూ గేర్ టీత్ని తీసుకున్నాము. ఈ టూ గేర్ టీత్లో మనం ఏమేమైతే చదువుతామో రిమైనింగ్ గేర్ టీత్ కూడా అదే కదా సేమ్. దేర్ ఫోర్ వీ హ్యావ్ కన్సిడర్డ్ టూ గేర్ టీత్ హియర్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ డాటర్ లైన్స్తో ఒక సర్క్యులర్ పాత్ విచ్ ఈస్ ఇన్కంప్లీట్. ఇక్కడ ఒకటి 3, 4 రెడ్ కలర్ సర్క్యులర్ పాత్స్ ఉన్నాయి. ఈ సర్కిల్ డ్రా చేయాలంటే సర్టెన్ సెంటర్ ఉండాలా. విత్ సమ్ సెంటర్ వీ హ్యావ్ డ్రాన్ ఆల్ దీస్ 4 circles. ఆల్ ద 4 circles ఆర్ నథింగ్ బట్ కాన్సెంట్రిక్ circles. అంటే కాన్సెంట్రిక్ circles ఇన్ ద సెన్స్ వాట్, ఇఫ్ ద circles ఆర్ డ్రాన్ విత్ సేమ్ సెంటర్ బై వేరియింగ్ ఇట్స్ రేడియస్ని వేరీ చేస్తూ ఒకే సెంటర్తో మనం డ్రా చేసే సర్కిల్స్ని ఏమని పిలుస్తాం మనము? కాన్సెంట్రిక్ సర్కిల్స్. హియర్ ఆల్సో యూ కెన్ సీ ది 4 circles. దిస్ ఈస్ 1 circle, దిస్ ఈస్ సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఈ 4 circlesని ఈ గేర్, దిస్ ఈస్ ఇన్కంప్లీట్ గేర్ స్ట్రక్చర్. ఇది ఒకవేళ టోటల్గా మనం డ్రా చేసాము అంటే సమ్ సెంటర్ ఉంటుందా? ఈ సెంటర్ నుంచి మనం ఏంటి 4 circlesని డ్రా చేసాం. ఆల్ దీస్ 4 circles ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. దట్ మీన్స్ ద సర్కిల్స్ విచ్ ఆర్ డ్రాన్ విత్ సేమ్ సెంటర్స్. ఇప్పుడు మనం పై సర్కిల్ని తీసుకుంటే ఇక్కడ ఒక గేర్ టీత్ ఉంది, ఈ గేర్ టీత్స్ అన్నింటిని టచ్ చేసుకుంటూ వెళ్తుందా? అంటే ఈ టాప్ పోర్షన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే సర్కిల్ని ఏమని పిలుస్తాము అంటే, ఇంకొక గేర్ టీత్ ఇంకొకటి మనం ఇక్కడ ప్లాట్ చేసాము అంటే ఈ సర్కిల్ ఆ గేర్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్తుంది టాప్ పోర్షన్. అంటే ది సర్కిల్ విచ్ passes through the top surface of the gear teeth, this circle is called as, ఏమని పిలుస్తాం మనము? we call it as addendum circle. దాన్ని ఏమని పిలుస్తాం మనం? addendum circle. ఇక్కడ ఉంది చూడండి, యారో మార్క్తో రిప్రజెంట్ చేశాడు. అంటే ఈ సర్కిల్ రెడ్ కలర్ సర్కిల్ ఇంకొక టీత్ మీద కూడా ఇక్కడ ప్లాట్ చేసుకుంటే దాని యొక్క సర్ఫేస్ మీద కూడా ఈ టాప్ సర్ఫేస్ ఈ లైన్ బ్లూ కలర్ లైన్, ఇక్కడ బ్లూ కలర్ లైన్ టచ్ అవుతుంది. అన్నిటి యొక్క టాప్ సర్ఫేసెస్ని టచ్ చేస్తూ మనం డ్రా చేసిన సర్కిల్ని ఏమని పిలుస్తాం మనం? వి కాల్ ఇట్ యాజ్ అడెండమ్ సర్కిల్. దీన్ని మనం సెకండ్ సర్కిల్, లెట్ us see ది సెకండ్ సర్కిల్. ఇక్కడ ఇంకొక సర్కిల్ కనిపిస్తుందా? దిస్ ఈజ్ ద సెకండ్ సర్కిల్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ పిచ్ సర్కిల్. అంటే మనం గేర్ యొక్క డయామీటర్ చెప్పాలి అన్నా, గేర్ యొక్క రేడియస్ చెప్పాలి అన్నా జనరలీ విల్ కన్సిడర్ ది పిచ్ సర్కిల్ రేడియస్. అంటే ద సర్కిల్, ద మిడిల్ సర్కిల్, మనకు టాప్ సర్కిల్ ఏమని పిలిచాము? అడెండమ్ సర్కిల్. ఈ ఫేసెస్ టచ్ అయితే వెళ్ళేదాన్ని. సెకండ్ దాన్ని ఏమన్నాం? పిచ్ సర్కిల్ అన్నాం. దీన్ని ఎందుకు పిచ్ సర్కిల్ అంటాము అంటే 2 గేర్స్ మనకు మెష్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు ఒకటి లైన్ కనిపిస్తుంది చూడు, ఈ సర్కిల్ ఈ కాంటాక్ట్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఈ గేర్ మీద.
ఈ లైన్స్ 2 గేట్స్ మెష్ అయినప్పుడు 2 గేట్స్ ఎగ్జాక్ట్గా ఈ సర్ఫేస్ మీదే కాంటాక్ట్ అవుతాయి. ఈ కాంటాక్ట్ 2 గేట్స్ మెష్ అయిన దగ్గర కాంటాక్ట్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్ సర్ఫేసెస్ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ డ్రా చేసే సర్కిల్ని ఏమని పిలుస్తాం మనం? పిచ్ సర్కిల్స్. 1 అవర్ 2 గేట్స్. ఇప్పుడు ఇండివిజువల్ గేర్ ద్వారా మనం పవర్ ట్రాన్స్మిట్ చేయలేం. 2 గేట్స్ ఉంటేనే మనకు 2 షాఫ్ట్స్ మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయగలం. వెన్ 2 గేట్స్ మెషెస్ విత్ ఈచ్ అదర్, ఆల్వేస్ ఇక్కడ పిచ్ సర్కిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ 2 ఎలిమెంట్స్ ఈ పాయింట్ దగ్గరే మనకు లైన్ కాంటాక్ట్ ఉంటాయి. 2 గేట్స్ మనకు ఈ పాయింట్ దగ్గరే లైన్ కాంటాక్ట్. నెక్స్ట్ రొటేట్ అయినప్పుడు నెక్స్ట్ ఇంకొక టీత్ మీద కాంటాక్ట్లోకి వస్తుంది. ఎక్కడెక్కడైతే 2 గేట్స్ మెష్ అయ్యి పాయింట్ కాంటాక్ట్స్ వస్తాయో ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ మనం డ్రా చేసే సర్కిల్ని ఏమని పిలుస్తాం మనం? పిచ్ సర్కిల్. ఏ పాయింట్స్ దగ్గర అయితే కనెక్ట్ అవుతాయో, 2 మెష్ అవుతాయో ఆ పాయింట్స్ని ఏమని పిలుస్తాం మనం? పిచ్ పాయింట్. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఇంకొక గేట్తో ఈ పాయింట్ దగ్గర మెష్ అయిందంటే దిస్ ఇస్ 1 పిచ్ పాయింట్. ఇక్కడ ఒక మనకు పిచ్ పాయింట్, ఇక్కడ ఒక పిచ్ పాయింట్, ఇంకొక టీత్ తీసుకుంటే ఈ పిచ్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ డ్రా చేసే సర్కిల్ని ఏమని పిలుస్తాం మనం? పిచ్ సర్కిల్స్. 2 గేట్స్ మెష్ అయ్యే పాయింట్ని పిచ్ పాయింట్ అంటాం. ఆ పిచ్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ డ్రా చేసే సర్కిల్ని పిచ్ సర్కిల్ అంటాం. అంటే జనరల్గా గేర్ యొక్క రేడియస్ చెప్పాలి అంటే ఆల్వేస్ వీ కన్సిడర్ ది పిచ్ సర్కిల్ రేడియస్. జనరల్గా రేడియస్ ఆఫ్ ద గేర్ ఈజ్ అన్నాడు అంటే నథింగ్ బట్ అది ఏమి ఉండాలి? పిచ్ సర్కిల్ రేడియస్. అంటే టాప్ పాయింట్స్ అన్నిటిని కలిపే సర్కిల్ ఏమంటాం? అడెండమ్ సర్కిల్. గేట్స్ అన్నిటిని ఎక్కడైతే 2 గేట్స్ మెష్ అవుతాయో ఆ పాయింట్స్ని పిచ్ పాయింట్స్ అంటాం. ఈ పిచ్ పాయింట్స్ మీద పాస్ అవుతూ డ్రా చేసే సర్కిల్ ఏమని పిలుస్తాం మనం? పిచ్ సర్కిల్. ఇప్పుడు గేర్ బాటమ్ని టచ్ అవుతూ వెళ్ళే సర్కిల్ ఏమని పిలుస్తాం మనము అంటే వి కాల్ దిస్ సర్కిల్ యాజ్ డిడెండమ్ సర్కిల్. ఇక టాప్ మీద టచ్ అవుతూ డ్రా చేసిన సర్కిల్ని అడెండమ్ సర్కిల్ అన్నాము. పిచ్ పాయింట్స్ అన్నిటిని కలుపుతూ డ్రా చేసిన సర్కిల్ని పిచ్ సర్కిల్ అన్నాము. ఇక్కడ కింద కనిపించే సర్కిల్ ఏంటి మనకు? ఈ బాటమ్ అన్నిటి యొక్క బాటమ్స్ని కనెక్ట్ చేస్తూ వెళ్తాయి. ఈ సర్కిల్ని ఏమని పిలుస్తాం మనము? డిడెండమ్ సర్కిల్. ఈ డిడెండమ్ సర్కిల్కి బేస్ గేర్ యొక్క రూట్, గేర్ టీత్ యొక్క రూట్కి ఉండే డిస్టెన్స్ని ఏమని పిలుస్తాం? వి కాల్ ఇట్ యాజ్ క్లియరెన్స్. ఈ డిడెండమ్ సర్కిల్కి గేర్ టీత్ రూట్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఏమని పిలుస్తాం మనం? క్లియరెన్స్. డిజైనింగ్ పర్పస్ కొంచెం గ్యాప్ పెట్టుకొని ఉంటాం మనం. అంటే మేజర్గా మనకి ఏమేమి వచ్చాయి ఇక్కడ? 3 సర్కిల్స్. 1 ఈస్ అడెండమ్ సర్కిల్, సెకండ్ 1 ఈస్ డిడెండమ్ సర్కిల్, మధ్యలో పాస్ అయ్యే సర్కిల్ ఏంటి? పిచ్ సర్కిల్. Pitch circle is a circle where whenever 2 gates meshes with each other at certain point, those points are called as pitch points. If you draw the circle passing through all those pitch points, such type of circle is called pitch circle. That means whenever we refer to the radius of the gear, it is nothing but it refers to pitch circle radius. రేడియస్ ఆఫ్ గేర్ అన్నాము అంటే అది ఏది రెఫర్ చేస్తుంది? మనకు మధ్యలో సర్కిల్, పిచ్ సర్కిల్నే మనకు రెఫర్ చేస్తుంది. ఈ పైన ఉండే పోర్షన్ని, పిచ్ సర్కిల్ పైన ఉండే పోర్షన్ని మనం ఫేస్ అంటాం, కింద ఉండే పోర్షన్ని ఫ్లాంక్, ఈ టాప్ పోర్షన్ని టాప్ ల్యాండ్ అంటాము. ఈ యొక్క విడ్త్, ఈ టాప్ ల్యాండ్ ఎంతైతే విడ్త్ ఉంటుందో ఈ విడ్త్ని ఏమని పిలుస్తాం మనము? ఫేస్ విడ్త్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ది విడ్త్ ఆఫ్ ద టాప్ ల్యాండ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేస్ విడ్త్. ఇప్పుడు అడెండమ్ సర్కిల్కి అంటే ఏమన్నా మనము టాప్ సైడ్ సర్ఫేస్ని కనెక్ట్ అవుతూ డ్రా చేసిన సర్కిల్ని ఏమని పిలిచాం? అడెండమ్ సర్కిల్. పిచ్ పాయింట్స్ని కలుపుతూ డ్రా చేసిన సర్కిల్ని పిచ్ సర్కిల్ అన్నాం. అడెండమ్ సర్కిల్కి పిచ్ సర్కిల్కి ఉండే గ్యాప్ని ఏమని పిలుస్తాం? వి కాల్ ఇట్ యాజ్ అడెండమ్. ద డిస్టెన్స్ బిట్వీన్ అడెండమ్ సర్కిల్ ఆర్ రేడియల్ డిస్టెన్స్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ రేడియల్ డిస్టెన్స్. ది రేడియల్ డిస్టెన్స్ బిట్వీన్ అడెండమ్ సర్కిల్ అండ్ పిచ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ అడెండమ్. ఇక్కడ అడెండమ్ ఈజ్ డిఫరెంట్ అనేది వేరే, పిచ్ సర్కిల్ అనేది అడెండమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ అడెండమ్ సర్కిల్ ఈజ్ డిఫరెంట్. ఈ టాప్ సర్ఫేస్ మీద పాస్ అవుతూ డ్రా చేసిన సర్కిల్ని అడెండమ్ సర్కిల్ అన్నాము. ఇది పిచ్ పాయింట్స్ని కలుపుతూ డ్రా చేసిన సర్కిల్ని పిచ్ సర్కిల్ అన్నాము. ఈ పిచ్ సర్కిల్కి అడెండమ్ సర్కిల్కి మధ్యలో ఉండే గ్యాప్ని ఏమని పిలుస్తాం? అడెండమ్, నాట్ అడెండమ్ సర్కిల్. అడెండమ్ సర్కిల్కి పిచ్ సర్కిల్కి మధ్యలో ఉండే గ్యాప్ని అడెండమ్ అంటాము. అదేవిధంగా డిడెండమ్ సర్కిల్కి పిచ్ సర్కిల్కి మధ్య ఉండే గ్యాప్ని ఏమని పిలుస్తాం? డిడెండమ్ సర్కిల్ అండ్ పిచ్ సర్కిల్, ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ని ఏమని పిలుస్తాం? వి కాల్ ఇట్ యాజ్ డిడెండమ్. హియర్ అడెండమ్ సర్కిల్ ఈజ్ డిఫరెంట్, డిడెండమ్ సర్కిల్ ఈజ్ డిఫరెంట్, అడెండమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డిడెండమ్ ఈజ్ డిఫరెంట్. అడెండమ్ సర్కిల్కి పిచ్ సర్కిల్కి మధ్య ఉండే రేడియల్ డిస్టెన్స్ని అడెండమ్ అంటాము. డిడెండమ్ సర్కిల్కి పిచ్ సర్కిల్కి మధ్య ఉండే రేడియల్ డిస్టెన్స్ని డిడెండమ్
అంటాం. వీటితో పాటుగా మనకు 2 గేర్స్ మిస్ అవ్వాలి అంటే హియర్ వి నో దట్ ఒక గేర్నే మనం డిజైన్ చేసే కాదు, ఎప్పుడేమి మనకు 2 గేర్స్ అనేవి మెష్ అవ్వాలి. యాజ్ యూ అబ్జర్వ్ హియర్ యూ కెన్ సీ వేరియస్ టైప్స్ ఆఫ్ గేర్స్. హెలికల్ గేర్స్ ఉన్నాయి, మనకు స్పైరల్ గేర్స్ ఉన్నాయి, బెవెల్ గేర్స్ ఉన్నాయి. ఈ గేర్స్ని ఒకదానికొకటి మెష్ అయితేనే మనకేంటి పవర్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అదర్ షాఫ్ట్. ఈ రెండు కరెక్ట్గా మెష్ అవ్వాలి అంటే ఏంటి, దీని యొక్క పిచ్ సర్క్యులర్ పిచ్, దీని యొక్క సర్క్యులర్ పిచ్ సేమ్గా ఉండాలి. అంటే మనం ఫస్ట్ లెట్ us see what is circular pitch, and that means we have to know what is circular pitch. That means here first we have to know we know that diameter of this gear is different and diameter of this gear is different. అది ఏదైనా గేర్స్ కావచ్చు, హెలికల్ గేర్స్ కావచ్చు, స్పైరల్ గేర్ కావచ్చు, బెవెల్ గేర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రెండు గేర్స్ యొక్క డయామీటర్స్ సేమ్ ఉంటాయా, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే డిఫరెంట్ డయామీటర్స్ ఉన్నప్పటికీ కూడా రెండింటి యొక్క గేర్ టీత్ అనేది మెష్ అవ్వాలి అంటే రెండింటి యొక్క గేర్ టీత్ యొక్క సర్క్యులర్ పిచ్ సేమ్ ఉండాలి. అంటే ఫస్ట్ లెట్ us see what is circular pitch. జనరలీ విల్ రిప్రజెంట్ ది సర్క్యులర్ పిచ్ విత్ పీసీ. దీని సర్క్యులర్ పిచ్ని ఎలా తీసుకుంటాము అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ గేర్, దట్ మీన్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ గేర్ వీల్ ఈస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ గేర్ వీల్ అంటే మనకు డయామీటర్ తెలియాలి, అంతేనా. అంటే ఏది జనరలీ విల్ కన్సిడర్ సర్కంఫరెన్స్ పిచ్ సర్కిల్ circumference that is defined as circumference of the gear wheel to the number of teeth on the gear. Circular pitch is defined as circumference of the gear wheel to the number of teeth on the gear. అంటే circumference of gear is nothing but generally we refer to pitch circle. Circle యొక్క circumference ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, either 2πr or πd. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, pc is equals to πd by t, where d is nothing but what, diameter of pitch circle. ఎప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ గేర్ అన్నాము అంటే ఆల్వేస్ వాట్ ఎవర్ రేడియస్ ఆఫ్ గేర్ ఆర్ సర్కంఫరెన్స్ ఆర్ డయామీటర్ ఆఫ్ గేర్ అన్నాము అంటే ఇట్ రెఫర్స్ టు పిచ్ సర్కిల్. పిచ్ సర్కిల్ ఇందాకనే చెప్పుకున్నాం కాబట్టి పిచ్ సర్కిల్ యొక్క డయామీటర్ d is nothing but పిచ్ సర్కిల్స్ డయామీటర్ t is nothing but number of teeth on the wheel. therefore circular pitch pc equals to what, πd by t తో డిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది, మనం 2 షాఫ్ట్స్ మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే 2 షాఫ్ట్స్కి 2 డిఫరెంట్ గేర్స్ని మౌంట్ చేస్తాం. దాని యొక్క 2 గేర్స్ యొక్క డయామీటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. మరి ఏ విధంగా మనం మెష్ చేయగలము అంటే బై యూజింగ్ ఆల్వేస్ ఈవెన్ దో ది డయామీటర్స్ ఆఫ్ 2 గేర్స్ ఆర్ డిఫరెంట్, ది సర్క్యులర్ పిచ్ మస్ట్ బి కామన్ ఫర్ బోత్ ది గేర్స్. ఈ సర్క్యులర్ పిచ్ని ఎలా తీసుకున్నాం, πd by t అనుకున్నాం. ఇక d అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ పిచ్ సర్కిల్, t is nothing but what, నంబర్ ఆఫ్ టీత్ ఆన్ ది వీల్. అంటే ఫస్ట్ ఇనీషియల్గా లార్జర్ గేర్ని ఏమని పిలుస్తాం మనము, ర్యాక్ అని పిలుస్తాం. దెర్ఫోర్ లార్జర్ గేర్ యొక్క సర్క్యులర్ పిచ్ని πd1 by t అనుకుందామా, t or πd1 by t or πd1 by t1 అనుకున్నాం, వేర్ d1 ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ది ర్యాక్ అండ్ t1 ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ర్యాక్, సారీ t1 ఈజ్ ది నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ది ర్యాక్. అదేవిధంగా స్మాలర్ గేర్ని ఏమని పిలుస్తాం మనము, పీనియన్ అని పిలుస్తాం. పీనియన్ యొక్క డయామీటర్ని d2 అనుకుందాము, నంబర్ ఆఫ్ టీత్ ఆన్ పీనియన్ని t2 అనుకుందాం. అంటే రెండింటి యొక్క పిచ్ సర్క్యులర్ పిచ్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఏమవుతుంది, 2 గేర్స్ విల్ మెష్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్మిట్ ద రిలేటివ్ మోషన్ వెన్ ఎవర్ ది సర్క్యులర్ పిచ్ ఫర్ 2 గేర్స్ షుడ్ బి ఈక్వల్. అంటే ఒకదాని యొక్క డయామీటర్ d1 అండ్ నంబర్ ఆఫ్ టీత్ని t1 అనుకుంటే πd1 by t1 షుడ్ బి ఈక్వల్స్ టు πd2 by t2, అంతేనా. pc ఈక్వల్స్ టు πd1 by t1 ఈక్వల్స్ టు πd2 by t2 ఆర్ పైకి రెండు క్యాన్సిల్ అయితే మనం ఎలా రాసుకోవచ్చు, d1 by d2 షుడ్ బి ఈక్వల్స్ టు t1 by t2గా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఆల్వేస్ ది రేషియో ఆఫ్ డయామీటర్ షుడ్ బి ఈక్వల్ టు రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ టీత్ ఆన్ ది గేట్స్. ఈ రేషియో d1 by d2 రేషియో ఎప్పుడు t2 by t1 by t2 రేషియోకి ఈక్వల్ అవ్వాలి. దెన్ ఓన్లీ వీ కెన్ we can design the gear profile on the on the pitch circle. మరి డయామెట్రికల్ పిచ్ అంటే ఏంటి, సర్క్యులర్ పిచ్ అంటే ఏమనుకున్నాం మనము, πd by t అనుకున్నాం. ఆల్వేస్ πd1 by t1 షుడ్ బి ఈక్వల్స్ టు πd2 by d2 ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్మిట్ ద రిలేటివ్ మోషన్ అని చెప్పాం. అదేవిధంగా మరి డయామెట్రికల్ పిచ్ అంటే ఎలా తీసుకుంటాం, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ టీత్ టు ది డయామీటర్, పిచ్ సర్కిల్ డయామీటర్. అంటే pd ఈక్వల్స్ టు t by d. ఇవి మనకు మ్యాథమెటికల్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు గేర్స్ సాల్వ్ చేయడానికి మనకి ఇంపార్టెంట్ ఫార్ములే. జస్ట్ మనకు గేర్ గురించి తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు నో ఆల్ దీస్ టర్మినాలజీస్. pc ఈక్వల్స్ టు πd1 by t1 whereas pd ఈక్వల్స్ టు t by d. ఈ t by dని ఎలా రాసుకోవచ్చు అంటే దట్ ఈక్వల్స్ టు p by
పీసీగా రాసుకోవచ్చు. ఎందువల్ల అంటే పీసీ ఈక్వల్స్ టు వాట్, వి నో దట్ పీసీ ఈస్ నథింగ్ బట్ పై డి బై టీ. అంటే ఇక్కడ పై డి బై టీ తీసుకుంటే పై రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి మిగిలేదేంటి మనకు 1/d/t అవుతుంది. 1/d/t ఇస్ నథింగ్ బట్ t/d నన్నా. అంటే ఈ పీడీని ఎలా రాసుకోవచ్చు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పీసీలో రాసుకోవాలి అంటే π/pcగా రాసుకోవచ్చా. దెర్ఫోర్ వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ డయామెట్రికల్ పిచ్ పీడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్క్యులర్ పిచ్ యాజ్ π/pcగా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. జనరలీ వి డిఫైన్ పీడీ యాజ్ డయామెట్రికల్ పిచ్ యాజ్ ది రేషియో ఆఫ్ number of teeth on the gear to the pitch circle diameter. The same thing can also be written as π/pc. అంటే we can write the relationship between diametrical pitch and circular pitch as π/pc. మనకి రెండు గుర్తుండాలి, t/d which equals to π/pc. ఇది ఎలా వచ్చింది అంటే జస్ట్ సి, we know that pc equals to πd/t. ఈ పీసీని దీంట్లో పై సబ్స్టిట్యూట్ చేసి చూడు, మనకు వచ్చే t/dనే. Now module, next one is module. Module is nothing but reciprocal of diametrical pitch. Reciprocal in the sense what, pd ని ఎలా రాసుకున్నాం మనము, రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ టీత్ టు ది పిచ్ సర్కిల్ డయామీటర్ని ఏమని పిలిచాం మనము, డయామెట్రికల్ పిచ్ అన్నాం. మరి మాడ్యూల్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ది రెసిప్రోకల్ ఆఫ్ డయామెట్రికల్ పిచ్. అంటే 1/pd. మాడ్యూల్ ఈస్ నథింగ్ బట్ వాట్, 1/pd. అంటే ఎలా రాసుకోవచ్చు మనం, d/tగా రాసుకోవచ్చా. pd is nothing but t/d, whereas module is reciprocal of diametrical pitch. That means m equals to 1/pd which equals to d/t గా రాసుకోవచ్చు మనం. దట్ మీన్స్ హియర్ మన గేర్స్లో మన డిజైన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టర్మినాలజీస్ లైక్ ఫేస్ విడ్త్, అడెండమ్ సర్కిల్, పిచ్ సర్కిల్, డిడెండమ్ సర్కిల్, అడెండమ్ అండ్ డిడెండమ్, పిచ్ పాయింట్స్ అండ్ డయామెట్రికల్ పిచ్ అంటే ఏంటి, సర్క్యులర్ పిచ్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, అలాంగ్ విత్ ఇందులో మనకు ఇంకొకటి ప్రెషర్ యాంగిల్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్. ప్రెషర్ యాంగిల్ ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఆబ్లిగిటీ. లాటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మనకి ఏదైనా డెరివేషన్ చేసేటప్పుడు ప్రెషర్ యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఆబ్లిగిటీ అనేది ఏంటి అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, జస్ట్ యూ హ్యావ్ టు నో ది బేసిక్ నార్మల్క్లేచర్ అట్లీస్ట్. ఏమేమి మనకు అడెండమ్ అంటే ఏంటి, డిడెండమ్ అంటే ఏంటి, ఫేస్ విడ్త్ అంటే ఏంటి, టాప్ లైన్ అంటే ఏంటి, పిచ్ సర్కిల్ అంటే ఏంటి, టూత్ థిక్నెస్ అంటే ఏంటి, సర్క్యులర్ పిచ్. ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు నో ఫర్ design of gears here. Circular pitch pc equals to πd/t, and you have to know the relationship d1/t2 equals to t1/t2, and diametrical pitch which equals to t/d or π/pc. relationship between, you have to know the relationship between circular pitch and diametrical pitch, pd equals to π/pc. And module is nothing but reciprocal of diametrical pitch. t/d అయితే ఇది 1/t/d, దట్ ఈస్ నథింగ్ బట్ d/t. ఈ కాన్సెప్ట్స్ మినిమం మనకు తెలిసి ఉండాలి. ఇది బాగా ప్రతి ఒక్క ఫార్ములా నేను వాట్సాప్ చేస్తాను, ఇంత నోట్స్ నీట్గా రాసుకొని ఒకసారి మీరు కూడా నేను చెప్పిన లెక్చర్లో మీకు వీడియో కనిపించిండొచ్చు, ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీరు ఒకసారి చదవండి విత్ రెఫరెన్స్, చెప్పిన లెక్చర్ని రెఫరెన్స్గా తీసుకొని యూ కెన్ అండర్స్టాండ్, సో దట్ వీ కెన్ సాల్వ్ మెనీ డెరివేషన్స్ అండ్ మెనీ ప్రాబ్లమ్స్ ఈజీలీ. థ్యాంక్ యూ.